ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి ఆహ్వానిత వాలీబాల్ పోటీలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మరియు వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీకుమార్ ప్రారంభించారు। 2 రోజుల పాటు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ఈ రోజు ప్రారంభించారు। ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుండి 16 టీంలు హాజరు కానున్నాయి। ఇక రేపు సాయంత్రం ఫైనల్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందిస్తారు। ప్రథమ బహుమతి 15,000, ద్వితీయ బహుమతి 10,000, తృతీయ బహుమతి 6,000, నాలుగో బహుమతి 4,000 రూపాయలు అందించనున్నారు। ఎల్లారెడ్డిపేట వర్సెస్ సాట్ ఏ టీం మధ్య పోటీని ముఖ్య అతిథులుగా ప్రారంభించారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని, గెలుపోటములు సమానంగా స్వీకరించాలన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా ఖ్యాతిని నలుమూలల చాటేలా ప్రతి క్రీడాకారుడు ముందుకు సాగాలన్నారు। నాటి నుండి నేటి వరకు వాలీబాల్ పోటీలో సిరిసిల్ల రాణిస్తోందని, రాబోయే రోజుల్లో కూడా సిరిసిల్లను అగ్రపదాన నిలబెట్టాలని కోరారు। రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, ప్రధాన కార్యదర్శి అజ్మీర రామదాస్, ఉపాధ్యక్షులు కోశాధికారి కోడం శ్రీనివాస్ మరియు నారాయణ, దేవయ్య, సంపత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు। ప్రోత్సహించినందుకు వారికి మన వాలీబాల్ అసోసియేషన్ తరఫున పేరున అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు। ఎందుకంటే టౌన్ క్లబ్ అంటేనే క్రీడలు అంటేనే టౌన్ క్లబ్ సిరిసిల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో కూడా సిరిసిల్ల అనగానే టౌన్ క్లబ్ నడుస్తుందా అని అడుగుతారు। నిజంగా మన అందరికీ చాలా గర్వకారణం, ఈ ప్రాంత క్రీడాకారులకు ఎంతో గర్వకారణం। ఆ టౌన్ క్లబ్ ద్వారా వారు ఎంతోమంది ప్రోత్సహించినటువంటి క్రీడాకారులందరూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారి వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో వారందరూ సెటిల్ అయినారు। దానికి వాళ్ళందరినీ ప్రోత్సహించారు। ఇంకా ముందు కూడా ఇప్పుడు క్రీడాకారులకు అందరూ కూడా వారు ఎప్పుడు అండదండలు ఇచ్చుకుంటూ మన రాజన్న సిరిసిల్ల జిల్లాను ఒక క్రీడా హబ్గా తయారు చేయాలనే ఉద్దేశం కొద్దీ మేము ఏదైతే పోతున్నామో వారు మాకు సంపూర్ణ సపోర్ట్ చేసుకుంటూ ఈ క్రీడలను ముందు తీసుకుపోతున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు। ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా టౌన్ క్లబ్ అధ్యక్షుడు మా బుర్ర నారాయణ గౌడ్ గారిని మేము సంప్రదించగానే వారు ఒకటే మాట చెప్పారు, ఫస్ట్ ప్రైజ్ 15,000 మేము ఇస్తున్నాం। అదే ఇక్కడ ఒక సాట్స్ టీంకు సిరిసిల్ల టీంకు మేము టౌన్ క్లబ్ తరఫున దుస్తులు డ్రెస్ కోడ్ ఇస్తాం అనగానే ఇచ్చినందుకు మీకు పూర్తి ధన్యవాదాలు సార్। అదేవిధంగా మన చొప్పదండి ప్రకాష్ గారు వారు ఎంతో సౌహృదయంతో 4th ప్లేస్ కూడా వారి బిడ్డ పేరు మీద కూడా ఇస్తూ ఉన్నారు। అదే 2nd ప్రైజ్ 3rd ప్రైజ్ కూడా మన జిల్లా కోశాధికారి గారు కోడం శ్రీనివాస్ గారు వారు ఇవ్వడం జరుగుతుంది। ఇంకా దీనికి ఇంకా సహకరించిన అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా అందరికీ పెద్దలైనటువంటి మా గౌరవ గుడ్డరావన్న గారిని కొంచెం మాట్లాడుతుంది సిరిసిల్ల అనేది మన దాదాపు 77 అంటే 40 సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయిలో మంచి వాలీబాల్ క్రీడలకు నిలయంగా నిలిచినటువంటి మన సిరిసిల్ల పేరు కాబట్టి ఇటువంటి క్రీడలను మనం ప్రతిసారి నిర్వహించుకోవాలని ఆర్గనైజర్లను క్రీడాకారులు సహకరించాలని క్రీడాకారులను వ్యాయామోపాధ్యాయులను వివిధ రకాల అందరూ కూడా కృషి చేసి మన వాలీబాల్ క్రీడను మన జిల్లాలో మళ్ళీ టాప్ పొజిషన్కు తీసుకురావాలని కోరుతూ మరి ఇంత మంచి అరేంజ్మెంట్ చేసినటువంటి డిఎస్డిఓ శ్రీకుమార్ గారికి అందరికీ వాలీబాల్ నిర్వర్తించేటువంటి క్లబ్ అని పేరుండిపోయింది। దానికి అధ్యులు క్రీస్తు జైలు విడోబా గారు ఉండి దాని తర్వాత మా గుండరవి గారు కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఆట కోసం ప్రోత్సాహిస్తూ ఎందరో క్రీడాకారులను అభివృద్ధిపరిచి వాళ్ళకు వివిధ స్థాయిలలో ఉద్యోగాల్లో చేరడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి। ఇదే ఒకటి కాదు, మా యొక్క తపన ఏంటంటే మీకు ఈ చిన్న సౌకర్యాలు కల్పించడమే కాదు, మీరు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెళ్తామని మీరు గిట్ట ప్రిపేర్ అయినట్టుంటే తప్పనిసరిగా ఆ స్థాయిలో మీకు సహాయం చేయడానికి మేము వెళ్ళ సిద్ధం ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యం ముస్తాబాద్ మండలం నామాపూర్ గోదాముకు తరలిస్తే గత 4 రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా అన్లోడ్ చేయకపోవడంతో గోదాం దగ్గర లారీలు నిలిచిపోయాయని కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్ అన్నారు। ముస్తాబాద్ మండలం నామాపూర్ గోడౌన్ వద్ద హమాలీలు లేక దాదాపుగా 20 నుండి 25 లారీలు వరిధాన్యపు లోడ్తో నిలిచిపోయాయి। దీంతో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు శీలం స్వామి, పలువురు నాయకులు గోడౌన్ను సందర్శించారు। గోదాం ఇన్ఛార్జ్ అధికారి చిట్టిబాబుతో ఎందుకు లారీలు అన్లోడ్ కావటం లేదంటూ అడిగి తెలుసుకున్నారు। పెద్దపల్లి నుండి హమాలీలు రావాలని, వారు రాకపోవడంతో అన్లోడ్ ప్రక్రియ నిలిచిపోయిందని వెల్లడించినట్లుగా తెలిపారు। మహిళా గ్రూపుల ద్వారా ధాన్యపు నిర్వహణ జరుపుతున్న ప్రభుత్వం కావాల్సినంత మంది హమాలీలను సమకూర్చుకోకపోవడంతో
ధాన్యం అన్లోడ్ కాకపోవడంతో గోడౌన్లో ఎదుట లారీలు నిలిచిపోయాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఏ ఊరిలో కొనుగోలు చేసిన వడ్లను ఆ ఊరి హమాలీలు తీసుకువచ్చి దిగుమతి చేసుకోవాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇక వడ్ల కొనుగోలు నిర్వహణ చేస్తున్న నిర్వాహకులు వారి ఊరి నుండి హమాలీలను తీసుకుని గోదాముకు వెళ్లడంతో కొనుగోలు జరుగుతున్నటువంటి సెంటర్లలో కొనుగోలు నిలిచిపోయే పరిస్థితి కనబడుతోందని వెల్లడించారు. ప్రభుత్వం రేపటి వరకు ఆగి ఉన్న లారీలు అన్ని కూడా అన్లోడ్ చేయకుంటే రైతులతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎండి జహంగీర్, పర్తిపేట వెంకటేష్, దుర్గా ప్రసాద్, తుమ్మనపల్లి శేఖర్ చారి, ప్రవీణ్ కుమార్, రాములు, శరత్ తదితరులు పాల్గొన్నారు. 20 లారీలు కనబడతా ఉన్నాయి. దాదాపు 3-4 రోజుల నుంచి లారీలు వచ్చి ఇక్కడనే ఆగిపోయినాయి. ఇక్కడ దిగుమతి చేసుకునే వాళ్ళు పరిస్థితి లేదు. ఇక్కడ ఎవరికి బాధ్యత ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ని అడిగితే అక్కడ నుంచి ఇంకా అమాలీలు రాలేరు. అమాలీలు వచ్చిన తర్వాత మేము దిగుమతి చేసుకుంటామని చెప్తా ఉన్నారు. అమాలీలు ఈరోజు సాయంత్రం వస్తా అంటున్నారు. లేదంటే ఏ సెంటర్ నుంచి అయితే వడ్లు పంపించారో ఆ సెంటర్కి సంబంధించినటువంటి అమాలీలు వస్తే మేము వడ్లను దించుకుంటామని అనేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ఈరోజు ప్రభుత్వము మహిళలకు 50% మహిళలకు కొనుగోలు సెంటర్లు ఇస్తున్నామని చెప్పి ఇచ్చి ఇలా మహిళలు ఏదైతే కొనుగోలు సెంటర్లు నడిపిస్తున్నటువంటి మహిళలను కన్నీరు పెట్టించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఓ పక్క ఎందుకంటే ఆడ కొనుగోలు చేయాలని చెప్పేసి వాళ్ళు కొనుగోలు చేస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ దించుకునే పరిస్థితి లేదు. ఏదైతే తుర్కపల్లి ఉన్నారో తుర్కపల్లి వాళ్ళు రైతులు తర్వాత అమాలీలు వచ్చి వాళ్ళే దించుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు ఒక లోడ్ దిగుతుంది. ఇప్పుడు ఒక లోడ్ దిగడం స్టార్ట్ అయింది. ఇది పరిస్థితి కనబడుతుంది. ఇదే ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈడ ఉన్నటువంటి లారీలన్నీ కూడా రేపటి వరకు మొత్తం అన్లోడ్ కావాలి. అన్లోడ్ కాని పరిస్థితి ఉంటే మాత్రం పెద్ద మొత్తంలో రైతులు తీసుకొని వస్తాం. ఇక్కడికే వచ్చి గోదాం దగ్గరికి వచ్చి రైతులతో పెద్ద మొత్తంలో నిరసన తెలియడానికి కూడా మేమంతా సిద్ధమై ఉన్నాం. ఎందుకంటే దయచేసి ప్రభుత్వాన్ని చేతులు జోడించి మొక్కుతా ఉన్నాం. ఇటు రైతులను ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే మీరు స్టార్టింగ్ అయ్యి 2-3 రోజుల నుంచే వడ్ల కొనుగోలు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన నుంచే ఇప్పటికీ దిగుమతి అయితే లేదు. మరి రైతుల పరిస్థితి కొద్దిగా ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. లేని పక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారి సారథ్యంలో మేమంతా కూడా పోరాటం చేస్తాం. రేపు ఇక్కడ ఉన్నటువంటి లారీలు అన్ని కూడా అన్లోడ్ కాకుంటే రైతులందరూ తీసుకుని వచ్చి దాదాపు 200-300 రైతులతోటి 100 మంది రైతులతో వచ్చి ఇక్కడ ధర్నా చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతులకు సకాలంలో రైతు పెట్టుబడి కింద రైతు పెట్టుబడి సాయం ఇవ్వకుండా, రైతు రుణమాఫీ చేయకుండా, రైతులకు ఎలాంటి సహకారం అందించకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కష్ట నష్టాలకు ఓర్చి ఆరు మాగాలం పండించినటువంటి పంటను ఏదైతే ఉందో ఈరోజు ఒకవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలించేటువంటి పరిస్థితులు లేవు. అయినప్పటికీ కూడా ఈ రైతాంగం ఇచ్చినటువంటి ధాన్యం సేకరించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఈరోజు గోడౌన్లు దించేటువంటి విషయంలో జాప్యం జరుగుతూ ఉందనేటువంటి మాట సుస్పష్టంగా ఈరోజు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడనే కాదు, ఇది నియోజకవర్గ వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఏమన్నా అంటే హమాలీల కొరత ఉంది, లేబర్ కొరత ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈరోజు ధాన్యం సేకరించే ముందు ఎంత ధాన్యం వేస్తారు, ఈరోజు మీ ఏఈఓల ద్వారా, వ్యవసాయానికి సంబంధించిన అధికారుల ద్వారా ఎంత సాగు చేసిరు, ఎంత విస్తీర్ణం సాగు చేసిరు, ఎంత దిగుబడి వస్తుందని చెప్పేసి ప్రతి లెక్కలు మీ దగ్గర ఉంటే ఈరోజు రైతు దిగుబడి వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడ భద్రపరచాలి అనేటువంటి ఒక ఆలోచన లేకుండా అనాలోచితంతో రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నటువంటి తీరు ఈరోజు సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంతేకాదు, ఏ ఊరు రైతులు ఆ ఊరి లారీలను ఇక్కడ వచ్చి దించుకుంటే అక్కడ రైతులు అక్కడ అమాలి ఇక్కడికి వస్తే అక్కడ కాంట ఎవరు కొలుస్తారు, వాటిని ఎవరు జోకుతారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ మిడిమిడి జ్ఞానం వదిలేసి రైతులను కడుపులో పెట్టుకోమని చెప్పేసి చూసుకునేటువంటి ఈ ఆలోచన లేకుండా ఈరోజు రైతును రోడ్డు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి మీకు కనిపిస్తూ ఉంది. ఈరోజు నాటు వేసిన నుంచి కోత కోసేంత వరకు వచ్చినటువంటి ధాన్యం మీకు అమ్మేంత వరకు ఆ ధాన్యం గోదాముల్లో భద్రపరిచేంత వరకు కూడా రైతులకు అగమ్య గోచరమే, రైతులకు అభద్రత భావమే. రైతాంగానికి మీరు ఏం చేయకున్నా కూడా రైతులు కష్టపడి మీ సహకారం లేకున్నా, కాంగ్రెస్ ప్రభుత్వ సహకారం లేకున్నా ఈరోజు కష్టపడి అన్ని ప్రకృతికి సంబంధించినటువంటి విలయ తాండవాలను ఓర్చి ఈరోజు ధాన్యం పండిస్తే ఆ వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా భద్రపరిచేటువంటి పరిస్థితులు మీరు లేకపోతే ఈరోజు మీ యొక్క తీరు, రైతుల పట్ల మీకున్నటువంటి విశ్వాసం ఏ రకంగా ఉందో అర్థమవుతూ ఉంది. వెంటనే రైతుల దగ్గర సేకరించిన ధాన్యాన్ని వెంటనే గోదాములో వెంటనే భద్రపరచాలి. ఈ లారీలో ఉన్నటువంటి
ధాన్యాన్ని ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అన్లోడ్ చేయాలి. వివాహాది శుభ కార్యక్రమాలకు పత్రికలు అందించి ఆహ్వానించడం ఆనవాయితీ కాదా? కేటీఆర్ వీరాభిమాని మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఆహ్వానిస్తూ ఇంటింటా పత్రికలు పంచిన సంఘటన సిరిసిల్లలో చోటు చేసుకుంది. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే భారత రాష్ట్ర సమితి 25వ రజతోత్సవం వేడుకలకు ఆహ్వానిస్తూ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 37వ వార్డుకు చెందిన తాజా మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవిరాజు ఆహ్వాన పత్రికల్ని ముద్రించి ఇంటింటా పంచారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో జరగనున్న మన ఇంటి పార్టీ టీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ఆహ్వానిస్తూ పత్రికలను ముద్రించారు. ఈ రోజు తప్పు చప్పులతో ఆహ్వాన పత్రికలను పట్టుకుని ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి పత్రికల్ని అందిస్తూ సభకు తరలిరావాలని ఆహ్వానించారు. పత్రికల్ని అందిస్తూ ఆహ్వానించడం పట్ల ప్రజల నుండి కూడా అనూహ్య స్పందన వచ్చింది. తామంతా ఖచ్చితంగా రజతోత్సవ వేడుకలకు వస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు ప్రవీణ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు బత్తుల వనజ, 27వ వార్డు అధ్యక్షుడు వేముల సురేష్ తదితరులు పాల్గొన్నారు. తేదీ 27/4/2025 ఆదివారం రోజున భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ రజతోత్సవ కార్యక్రమానికి వరంగల్లో ఎలగదుర్తి దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిండ్రు. గౌరవనీయులు తెలంగాణ జాతిపిత తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సభ ఎలగదుర్తి దగ్గర బ్రహ్మాండంగా జరగబోతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మా 37వ వార్డు స్థానిక మాజీ కౌన్సిలరు దిడ్డి మాధవిరాజు గారి ఆధ్వర్యంలో విజయవంతం చేయడానికి ఒక వినూత్న కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఆహ్వాన పత్రిక అని చెప్పని ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు శ్రీ గూడూరు ప్రవీణ్ గారి సారథ్యంలో స్థానిక కౌన్సిలర్ దిడ్డి మాధవిరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మా వార్డు అధ్యక్షులు వేముల శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి కూరపటి భూమేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు ఒక 20 ఇళ్ళు తిరిగినాం. ఈ 20 ఇళ్లలో వచ్చిన స్పందన, మేము వ్యక్తిగతంగా వస్తాము, పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎన్ని రకాల లబ్ధి పొందినమో మాకు తెలుసు, ఇప్పుడు ఏదైతే గత 16 నెలలుగా మేము ఎన్ని బాధలు అనుభవిస్తున్నామో అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. స్వచ్ఛందంగా మీరు మాకేమైనా వెహికల్ ప్రొవైడ్ చేయండి, మేమే వస్తాం, లేకపోతే మా వెహికల్ తీసుకొని మేమే వస్తాం అని చెప్పని ప్రజల దగ్గర నుంచి అనూహ్య స్పందన లభిస్తూ ఉంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా ఈ 2 రోజుల్లో మా వార్డు మొత్తం ఇంటింటికి బొట్టు పెట్టి కార్యక్రమం, ప్రతి ఒక్క ఇంటికి ఒక పత్రిక, మనం లగ్గాలు చేసుకుంటాం, కార్యక్రమాలు చేసుకుంటాం. ఎట్లయితే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామో ఇది మా బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీకి ఒక పండుగ. అంటే ప్రతి సంవత్సరం మనం బర్త్డేలు జరుపుకుంటాం, పెళ్లి రోజులు జరుపుకుంటాం. ఎట్లయితే కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంటుందో అదే ప్రకారంగా భారత రాష్ట్ర సమితి పార్టీ 24 సంవత్సరాల క్రితం ఆవిర్భవించి 25వ సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా స్వచ్ఛందంగా రావాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దలు గౌరవులు కేసీఆర్ చెప్పే మాటలు విని మనం పడుతున్న ఇబ్బందులు మళ్ళొకసారి తెచ్చుకోకుండా భవిష్యత్తు నిర్ణయాలు మంచిగా తీసుకోవాలని చెప్పిన కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు ఆహ్వాన పత్రిక ఇంటికి పంచుతూ ఉన్నాం. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. జై తెలంగాణ. 27 ఏప్రిల్ 2025 భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాలు అడుగుతున్న తరుణంలో ఒక అద్భుతమైనటువంటి ఏర్పాట్లతో వార్షికోత్సవ సభను ఎల్కతెత్తు వేదికగా జరుపుకోబోతున్నాం. అందరినీ రమ్మని పిలవడం ఒకటైతే 37వ వార్డు చిట్ల పట్టణంలో 37వ వార్డులో దిడ్డి మాధవిరాజు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి ఈ విధంగా మనం ఏ విధంగానైతే మన ఇంట్లో శుభకార్యం జరిగితే రమ్మని ఆహ్వానిస్తామో చేస్తామో ఆ విధంగా ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటి వరకు దాదాపు 20 ఇళ్ళు వరకు తిరిగినాం. మహిళలే కానీ ప్రజలే కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా వారి 16 నెలల్లో వాళ్ళు పొడగొట్టుకున్న దాని గురించి వివరిస్తూ తప్పకుండా మేమందరం కూడా వస్తాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ అయినప్పటికీ మా ఇంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు సారు పెట్టిన పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎక్కడో 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలని ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్లే కానీ ఏ రకంగా చూసినా సిరిసిల్ల నేతన్నలకు కూడా బతులు తిరిగి ఏదైతే బతుకమ్మ చీరలను ఉండేనో తద్వారా కూడా ఒక అద్భుతమైన వేతనాలతో మంచిగా బతికారు. ఈ 16 నెలల నుంచి పనిలేక కుదేలైపోతున్నాం. మేము తప్పకుండా ఈ విషయం పెద్దసారి దృష్టికి తీసుకుపోండి. మేము కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎలవేళ మద్దతుగా ఉంటాం. 27వ తేదీ మేము స్వచ్ఛందంగా వస్తామని చెప్పారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన 37వ వార్డు కౌన్సిలర్ సోదరి దిడ్డి మాధవిరాజు గారికి కూడా, అదేవిధంగా వార్డు అధ్యక్షులు భూమేష్ గారికి, కార్యదర్శి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని
పట్టణ మహిళా అధ్యక్షురాలు సోదరి భర్తలు వనజ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా ఈ 3 రోజుల లోపల వార్డులో ఉన్న ప్రతి ఇంటిని మీరు టచ్ చేసి అందరు కూడా వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి వారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. సన్నబియ్యంతో పేద ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తుందని, రానున్న 3.5 సంవత్సరాల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దోమాటి నర్సయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో జై భీం జై బాపు జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా ఆల్మస్పూర్, రాజన్నపేట, కిష్టనాయక్ తండాలో పాదయాత్రలను నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీతో పేద ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతుందన్నారు. ఇప్పటికే ప్రజల్లో 6 గ్యారంటీలు అమలు పట్ల సంతృప్తిగా ఉన్నప్పటికీ సన్నబియ్యం అదనంగా ఇవ్వటంతో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందన్నారు. అంతేకాకుండా ఒకవైపు ఉద్యోగాలు భర్తీ చేస్తూనే యువకుల కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తేవడం పట్ల యువకులు, ఉద్యోగులు సంతోషంతో ఉన్నారని అన్నారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వడంతో పాటు సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహిళలు 500 రూపాయలకి సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు విద్యుత్ సబ్సిడీ పొందుతున్నారని తెలిపారు. ఈ రోజు రాజన్నపేట, కిష్టునాయక్ తండా, ఆల్మాస్పూర్ గ్రామాల్లో పాదయాత్ర చేయడం జరిగిందన్నారు. ఈ పాదయాత్రలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, డైరెక్టర్లు చెట్పల్లి బాలయ్య, మిండే శ్రీనివాస్, నాయకులు గంటా బుచ్చాగౌడ్, చెన్నిబాబు, బండారి బాలరెడ్డి, పందిర్ల శ్రీనివాస్, ముక్కా శంకర్, భూపాల్ రెడ్డి, లక్ష్మణ్, సిరిసిల్ల సురేష్, సోనవేని రాజయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. సన్న బియ్యము రేషన్ షాపులలో ఇయ్యాలంటే అది వట్టి కార్యక్రమం కాదు, ఆషామాషి కాదు. అటువంటిదే ముందుకు తీసుకొని చేస్తుండంటే నిజంగా మన ముఖ్యమంత్రి వల్ల త్యాగాలకు మెచ్చుకోవలసిన విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరగాలి అనే ఉద్దేశం కొద్దీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. మన కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్లు వచ్చినాయి సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి. అంటే గరీబు మరి ఏం లేక పూరి గుడిసెలో ఉన్న వాళ్ళకు ఆ ఇండ్ల ప్రోగ్రాం ఇంద్రమ్మ ఇండ్లు అంటే ప్రతి విలేజ్లో ఇప్పటికే మన ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చిన ఇండ్లు ప్రతి విలేజ్లో ఉన్నాయి. కాబట్టి ఆ పేరు మాయకుండా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతోటి ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు అల్మాస్పూర్ గ్రామం లోపల అక్కడ అంబేద్కర్ నుండి గాంధీ మహాత్ముని దగ్గర నుండి ఇక్కడ హై స్కూల్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే గ్రామీణ ప్రాంతాల లోపల అభివృద్ధి ఇంకా జరగలేదో ఆ అభివృద్ధిని పూర్తి స్థాయి లోపల చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈరోజు ఈ పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది. మొన్ననే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి అదేవిధంగా సుమారు 4 ఎకరాల వరకు రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగింది. మొన్ననే మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది, సాధ్యమైనంత త్వరలోపటనే మిగతా ఇంకా ఎన్ని ఎకరాలున్నా దానికి కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు ఉన్నత వర్గాలు తినేటువంటి సన్నబియ్య కార్యక్రమం ఏదైతే ఉన్నదో బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు కూడా ఈరోజు సన్నబియ్యం తినాలనేటువంటి పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. పంటలకు ఎవరైనా సన్నబడ్లు పండించినటువంటి రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకు బోనస్ ఇవ్వడం కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రామీణ యువతీ యువకులకు ఈరోజు అల్మాస్పూర్ యువకులకు మండల పరిషత్ కార్యాలయం లోపల ఇంటర్వ్యూలు ఉన్నాయి. రాజీవ్ యువ వికాసం కింద ఎవరైనా చిన్న చిన్న యూనిట్లు నెలకొల్పుకొని వాళ్ళు పనులు చేసుకొని బ్రతకడానికి వీలుగా ప్రతి గ్రామానికి ఈరోజు యూనిట్లను మంజూరు చేయడం జరుగుతుంది. పహల్గాంలోని బైసరిన్ వాలీలో టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన దాడులను నిరసిస్తూ సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీ ఉగ్రవాద దిష్టిబొమ్మను దగ్ధం చేసింది. మృతి చెందిన టూరిస్టులకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో భారతీయులపై ఉగ్రవాదులు జరిపిన దాడులు నిరసిస్తూ సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీ నాయకులు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉగ్రవాద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాయంత్రం మృతి చెందిన టూరిస్టులకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు ఈ ర్యాలీ సాగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మహిళా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. ఐడి కార్డులు చెక్ చేసి ముస్లిం కాని వాళ్లపై దాడులు జరిపారని, ఇది అత్యంత అహేయమైన చర్య అని అన్నారు. టెర్రరిస్టులు ఆర్మీ యూనిఫామ్ లో వచ్చి దాడులు జరిపారని, దీని వెనుక ఎవరు ఉన్నా వెనకడుగు వేసేది లేదని, సమూలంగా అంతమొందించే వరకు బీజేపీ ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడపు రవీందర్, పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ని హరీష, బాలాజీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్లోని
మలేగావ్లో ఉగ్రవాదులు ఏదైతే ఐడెంటిటీ కార్డులు చూసుకుంటూ మత ప్రాతిపదికన హిందువులను ఊచకొత్త కోసిర్రో ఎవరి మీదనైతే మన జవాన్ల రూపంలో లష్కర్-ఏ-తోయిబా తీవ్రవాదులు ఉగ్రవాదులు జవాన్ల రూపంలో నమ్మించి హిందువులని చూసుకుంటూ ఐడెంటిటీ కార్డులను చూసుకుంటూ ఏదైతే మారణ హోమం సృష్టించారో దాన్ని భారతీయ జనతా పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో జో ఆద్మీ హిందువుకు మారే ఉస్కా ఘర్ మే గుస్కే మారేంగే అన్నట్టు చెప్పుతోటి కొట్టే జవాబు ఇవ్వాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుండి మేమందరం కోరుకుంటున్నాం. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారికి స్థానికంగా అక్కడ ఎవరైతే అవకాశాలు కల్పిస్తున్నారో వారిని కూడా సమూలంగా నాశనం చేయాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదానికి పాకిస్తాన్ వాళ్లకు భారతదేశంలో ఉండి మన వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదులను మన దేశ సరిహద్దుల్లోకి రప్పించినందుకు సిగ్గుచేటుగా వాళ్ళకు మనం బుద్ధి చెప్పే విధంగా భారతీయులందరం ఏకమై బుద్ధి చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున భారత ప్రజలందరినీ కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి. కాశ్మీర్లో జరిగిన మారణకాండ, ఇందులో ముఖ్యంగా ఉగ్రవాదులు అంటే ముస్లింలలో అందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ప్రతి ఉగ్రవాది ముస్లిమే. ఈ సమాజానికి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ఉగ్రవాదులు ఒక మీరు కులాన్ని హిందువులందరూ కులాలుగా విభజించబడి మాది ఆ కులం ఈ కులం అని కులాల కొట్లాటలో ఉంటే వాళ్ళు ఒక ఏకైక లక్ష్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ నువ్వు కన్నడనా, నువ్వు తెలుగా, నువ్వు మరాఠీయా, నువ్వు తమిళ అని ఎవ్వరు అడుగుతలేరు. నీ కులం ఏంటిదని అడుగుతలేరు. నువ్వు హిందువా ముస్లిమా, వాళ్ళకి కావాల్సింది హిందువులే టార్గెట్. హిందువు అని తెలవని మరుక్షణమే చంపివేయడం జరుగుతుంది. ఈ విధంగా మారణ హోమము భారతదేశంలో మెజార్టీ హిందువులైన భారతదేశంలో ముస్లింలు కావాలని పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారతదేశంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు అండగా ఉంటూ వాళ్ళకు ఇక్కడ రక్షణ కల్పిస్తూ హిందువులపై దాడి చేయిస్తూ హిందువుల మరణానికి కారణమవుతుంది. నిన్నటి రోజున మరణించిన ప్రతి ఒక్క హిందువు ఆత్మ శాంతించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే ఏదైతే కొన్ని పార్టీలు ఉన్నాయో రాజకీయ పార్టీలు బాగ్బోర్డు బిల్లు అందులో ముస్లింలకు కూడా చాలా ముస్లింలకు అనుకూలంగా ఉన్నది. దాన్ని ధనిక వర్గాలైన ముస్లింలు కొన్ని రాజకీయ పార్టీలు తొత్తులు మన ఉదాహరణ కాంగ్రెసే ఉన్నది, బీఆర్ఎస్ఏ ఉన్నది, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి పార్టీలు ఉన్నన్ని రోజులు భారతదేశంలో హిందువులకు రక్షణ లేదు. హిందువులకు రక్షణ ఉండాలంటే హిందువులు ఇప్పుడే ఆలోచించాలి. ఇదే సమయం మించిపోతే మళ్ళీ మనకు నష్టం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఆలోచించి మన దేశ రక్షణ కోసము ఏ పార్టీ కట్టుబడి ఉన్నదని ఆ పార్టీని ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నది. హిందువులు కులాలుగా కాకుండా హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎప్పుడైతే ఇది జరగదో హిందువులు విభజించబడి చంపబడతారు. కాబట్టి హిందువులు రక్షించాలంటే ఏకైక మార్గం హిందువులందరూ సంఘటితమై ఒక్కటై రాజకీయాలకు అతీతంగా హిందూ ధర్మానికి ఏ పార్టీ అయితే కట్టుబడినదో ఆ పార్టీకి అందరూ మద్దతు ఇచ్చిన రోజే ఈ ధర్మం నిలబడుతుంది, హిందువుల మనుగడ సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించాలని ముస్తాబాద్ మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి అన్నారు. ముస్తాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో స్నాతకోత్సవ మరియు ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి రాజురెడ్డి 9వ తరగతిలో ప్రథమ స్థాయిలో నిలిచిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు, ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులకు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపలను ఆకర్షించాయి. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. విద్యతో పాటు ఆంగ్లం, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పొందినట్లయితే జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివినట్లయితే ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. పరిస్థితి ఏర్పడుతుంది.
మరి ఆ యొక్క ఇంగ్లీషు మరి కంప్యూటర్ కూడా చూడండి. కంప్యూటర్ ఈ రోజు హోటల్ నుంచి కరెంటు బిల్లు చూసుకోండి, బ్యాంకు రంగంలో అయితేనేమి, ఎయిర్పోర్ట్ వరకు ప్రతి విషయంలో కంప్యూటర్ యొక్క ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ తెలుసు. కంప్యూటర్ మస్ట్ కంపల్సరీ కంప్యూటర్ నేర్చుకోవాలి. ఈ రోజు మన గతంలో చూడండి, మన చంద్రయాన్ 3 సక్సెస్ అయింది. చంద్రయాన్ 3 సక్సెస్ అయినట్టు చంద్రయాన్ మన వేరే మన భూమి నుంచి ఇతర చంద్రుని మీదకి, మన ఉపగ్రహం అయినటువంటి చంద్రుని మీదకి చంద్రయాన్ 3 పంపించగలిగాం. ఎలా పంపించాము? దేని ఆధారంగా? కంప్యూటర్ ఆధారంగా. మరి కంప్యూటర్ నేర్చుకోవడము చాలా అవసరము. దాని మీద ఒక కవి రాశాడు. మరి చాలా పాటలో అన్ని వస్తాయి, సాధించినటువంటి అన్ని అంశాలు వస్తాయి. అది ఒక 2 చరణాలు. Graduation Day and Parent Teacher Meeting. On this occasion, I invite our senior Mrs. Madam, Padma Madam, and all my colleagues and my parents and also asset of the school. Today, in a innovative manner, we are going to conduct Graduation Day and we are going to celebrate Parent Teacher Meeting and distribute first 5 prizes in each and every class. First 5 prizes for best performance, and those who are attended, whose attendance is more, and 5 prizes are going to be distributed to those who are 5 persons. So for each class, we are going to distribute, we are going to get 10 prizes from each class. And also, in a innovative manner, we are going to celebrate this Graduation Day. In addition to, we are issuing progress report every month. Today, we are going to issue the final report also in presence of parents. Thank you and all participating in this. And in a huge manner, majority parents were present. I request all the parents further also extend your kind cooperation and coordination, attend the meeting and give brief and any ideas and any mistakes from our school you can give inputs. Thank you, madam. ఏఐటీయూసీ కార్మిక భవన్ లో ఈ రోజు 139వ మేడే వేడుకలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఈ రోజు కార్మిక సంఘాల నాయకులు ప్రారంభించారు. సుభాష్ నగర్ కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మేడే వేడుకలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ 8 గంటల పని విధానం, 8 గంటల వినోదం, 8 గంటల విశ్రాంతి కోసం 1886 మే 1వ తేదీన చికాగో నగరం హే మార్కెట్ లో జరిగిన కాల్పుల్లో మరణించిన అమరుల రక్తంలో తడిసిన జెండా ఎర్ర జెండా అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలకు ఊపిరిపోసిందని, మే 1వ తేదీన జరిగే మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేసి భవిష్యత్తు పోరాటాల కార్యక్రమాన్ని రూపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్జవేణు, మీసం లక్ష్మణ్, దుండ్రపెల్లి రవీందర్, కేవి అనసూయ, చేరాల రవి, కోడం ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఆ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడిచిన కాలంలో ఇలా కనీస వేతనాల చట్టం, కార్మికులు పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేట్లు పెరగాలన్న చట్టాన్ని కూడా ఎత్తివేసి పూర్తిగా కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఇలా నిత్యావసర సరుకుల మీద జీఎస్టీ పెట్టి కార్మికులు ఒక నడ్డి విరుస్తూ పైసలు వసూలు చేస్తున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఇలా కార్మికులు నల్లధనం తెచ్చి ప్రతి కార్మికునికి 15 లక్షలు వేస్తాం, ప్రపంచ నల్లధనం తీసుకొచ్చని చెప్పడం జరిగింది. ప్రపంచ నల్లధనం వచ్చినాక బ్యాంకులలో జమ అయినాక అది టాటా, అంబానీ, ఆదాని లాంటి పెద్ద బడాబాబులకు కొమ్ము కాస్తూ ఇలా ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులను అడ్డి విరుస్తూ బ్యాంకు సంస్థలు కుదబెట్టి బ్యాంకు కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడ్డ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం. కార్మిక 44 చట్టాలను పొందుపరిచి ఈ మేడే కార్యక్రమం సందర్భంగా కార్మికుల వేతనాల చట్టాలు సవరణ చేసి కార్మికులకు వేతనాలు పెంచే విధంగా చూడని వీళ్ళు ఈ మేడే తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా మే 20వ తారీఖు సార్వత్రిక సమ్మె జాతీయ పిలుపు మేరకు కూడా చేయడం జరుగుతూ ఉంది.
ఇది పునర్నిర్మాణించి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికుల సమస్యలు ఆలోచించి ఈ మెయిన్ ఫెస్టివల్లో పెట్టినటువంటి 26,000 వేతనం కానీ ఇలా గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన వేతనాలు కానీ సమాన పనికి సమాన వేతనాలు కానీ కనీస వేతనాల చట్టాల మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. దీనికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం సవరణ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా జనరల్ సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మే 1, 1886న చికాగో నగరంలోని హే మార్కెట్లో జరిగిన ఈ నియంతృత్వ పెట్టుబడిదారుల కాల్పుల్లో అనేక మంది కార్మికులు చనిపోవడం, 8 గంటల పని విధానం కోసం అమరులైనటువంటి 8 మంది కార్మికులను ఉరిదీయబడ్డారు. వాళ్ళు ఈ పోస్టర్లో చూడవచ్చు. ఈ కార్మికులను 8 మందిని ఉరిదీయడంతో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ పోరాటాల ఫలితంగా అనేక పోరాటాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి మేడే కార్యక్రమము కార్మిక రాజ్యం రావాలని, 8 గంటల పని విధానం రావాలని, 8 గంటల రెస్టు, 8 గంటల వినోదం కోసం అనేక పోరాటాలు చేయడం జరిగింది. కానీ 139 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ కూడా మన భారతదేశంలో 8 గంటల పని విధానం అమలు కావడం లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దీనికి తోడు ఎఫ్డిఐలకు అనుకూలంగా ఈ దేశీయ కార్మికులను బానిసలను చేసే విధంగా ఈ సమ్మె చేసే హక్కును, కనీస వేతనాల చట్టాలను మార్చి 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని 4 కోడ్లుగా విభజించి కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కును కూడా కాలరాసే విధంగా చేస్తూ ఉన్నారు. ఇటీవలనే చూసాం, వ్యవసాయంకి సంబంధించి అనేక చట్టాలు చేస్తే వందలాది రోజులు వ్యవసాయ కార్మికులు ఢిల్లీ సరిహద్దుల్లో వాళ్ళు తమ పోరాటాన్ని చేస్తే వాపసు తీసుకుంటున్నామని చెప్పి వాటిని ఇంప్లిమెంటేషన్ చేసిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. అందుకే చెప్తా ఉన్నాం, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడకండి. ప్రజా సంక్షేమం కోసం ప్రజాస్వామ్యంలో మీరు ప్రజలకు అనుకూలంగా ఉండండి. జిఎస్టీ పేరు చెప్పిర్రు, అనేక రకాల పన్నులు వేసి దోపిడీ చేస్తూ ఉన్నారు. మరి పన్నులు పెంచితే ఆదాయం సమకూర్చుకోవడం కోసం ఎన్నో విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. మరి దానికి తగ్గట్టు నేషనల్ పే స్కేల్ చెప్పినట్టు ప్రతి కార్మికునికి 26,000 వేతనం వచ్చే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీలు కావచ్చు, బిల్డింగ్ వర్కర్లు కావచ్చు, ఆశాలు కావచ్చు, భవన నిర్మాణం కావచ్చు, అలాగే గ్రామ పంచాయతీ మున్సిపల్ కాంట్రాక్ట్ అని అవుట్సోర్సింగ్ అని దోపిడీ పేర్లు చెప్పి వాళ్లకు 8,000 9,000 ఇస్తూ ఉన్నారు. మరి ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ గౌరవప్రదంగా బతకాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా వేతనాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కుటుంబ పోషణ గౌరవప్రదంగా బతకాలంటే నేషనల్ పే స్కేల్ ఏదైతే ఉందో దాన్ని మీరే ఆ బోర్డు చేసి పాయింట్ల వారీగా వేతనాలు కుటుంబం బతకడానికి ఇంత కావాలి అని చెప్తా ఉన్నారు. మరి దాన్ని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయరు అని చెప్తా ఉన్నాం. మన ఊరు మనబడిని కాపాడుకోవాలంటే ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఇల్లంతకుంట మండలం రేపాక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేవతి అన్నారు. ఇల్లంతకుంట మండలం రేపాక ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రేవతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల మనుగడ సాగాలంటే ప్రతి తల్లిదండ్రులు వారి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. పాఠశాలలకు ఎలాంటి విరాళాలు అవసరం లేదని, మీ పిల్లల్ని మన పాఠశాలకు పంపిస్తే అదే చాలన్నారు. పాఠశాలల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్ వీరారెడ్డి, ఈ మాధవి, ఆర్ రామేశ్వరరెడ్డి, బి మల్లికార్జున్, ఎస్ సుజాత, ఎండి అబ్రార్, అహ్మద్, పి మల్లయ్య, జి రాధ, రాణి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి వచ్చేసిన తల్లిదండ్రులందరికీ, మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ శుభోదయం. ఇవాళ సంతోషకరం, నేను వచ్చిన దగ్గర నుంచి ఇంతమంది పేరెంట్స్ రావడం చాలా సంతోషంగా అనిపించింది. మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకున్నారు, మీరు అందరిని పిలుస్తారు. అందరు వస్తేనే మీకు సంతోషమా కాదా, అదొక్కటి చెప్పండి. అలాగే మమ్మల్ని, మా పాఠశాలని, ఉపాధ్యాయుల్ని, విద్యార్థులందరినీ సంతోషపరచండి. ఏ పని చేసినా మనం మనస్ఫూర్తిగా చేయాలి, సక్సెస్ఫుల్గా చేయాలి. ఏ పనైనా, ఇటు మీరు పని చేసినా ఇటు మేము పని చేసినా కూడా అది అంటే మనం మనసారా చేయాలి, సక్సెస్ కావాలి. దాన్ని మాట్లాడని నిత్య సత్యాలు, అది మాకు తెలుసు, మీకు తెలుసు. మీరు అందరు ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఉన్న ఊర్లో పెద్ద మనుషులు అందరూ ఇక్కడే ఉంటారు. దాదాపు మీరందరికీ ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, పాఠశాలలో స్ట్రెంగ్త్ పెంచడం, అదొక్కటే మాకు కావాల్సింది. వేరే మీరు ఏమొద్దు.
ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 9-10 లక్షల ఫండ్స్ ఇచ్చింది మన స్కూల్కి. అప్పటి స్కూల్ ఎలా ఉంది, ఇప్పటి స్కూల్ ఎలా ఉంది మీరు చూడండి, తెలుస్తుంది. ఆ ఫండ్స్తోనే మేము డెవలప్ చేస్తాం స్కూల్ని. అప్పటిదాకా ఏం రాలేదు. నేను రావడం, ఫండ్స్ రావడం ఒకేసారి అయింది. దాంతో స్కూల్ కూడా ఫిజికల్ డెవలప్మెంట్ బాగుంది. చాలా స్కూల్లో పరిసరాలన్నీ పాడయ్యి, కాంపౌండ్ వాళ్ళు లేక, యూరినల్స్ లేక, వాటర్ ప్యూరిఫైర్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. రోజు క్యాన్లు తెప్పించేది వాటర్ కోసం. కానీ ఈ గవర్నమెంట్ ఈ ఫండ్స్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ తరఫున ఫండ్స్ రిలీజ్ చేసిన తర్వాత అవి కూడా ఫండ్స్ దాదాపు 75% వచ్చినాయి. 70-75% వచ్చినాయి. కాకపోతే ఆ కాంట్రాక్టర్గా ఉన్న శ్రీ కనకరాజు గారు తను పెట్టి చేసారు. తనకి ఇంకా డబ్బులు రావాల్సి ఉంటే క్వాలిటీ పని జరిగింది మన పాఠశాలలో కూడా. మీరు కూడా చూడొచ్చు, క్వాలిటీ పని జరిగింది మన పాఠశాలలో. అది అందరికీ చూడటానికి కూడా పాఠశాల చాలా అందంగా అనిపిస్తుంది. దానికి తోడు మేము కూడా మా ఉపాధ్యాయులందరూ కూడా TLM అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే మీరు టీచ్ చేసేటప్పుడు ఈ చార్ట్స్ కానీ, గ్రాఫ్స్ కానీ, తర్వాత ఫొటోస్ అలాంటివి ఆ లెసన్కి సంబంధించినవి తయారు చేసుకుని టీచర్స్ వచ్చి అది తీసుకొని వచ్చే క్లాస్ చెప్తారు. మీ పిల్లలు మీకు చెప్పే ఉంటారు. ఒకసారి మేము TLM జనవరి 26 రోజు పెట్టినాం. మీరు ఆ రూమ్లో పెట్టాం, మీరు అందరు చూసే ఉంటారు. అది చూసి మేము మండల్లో పెడితే, డిస్టిక్లో మా HM గ్రూప్లో పెడితే వాళ్ళందరూ చాలా ఎక్సలెంట్, మీ స్కూల్లో ఆ TLM చాలా బాగా తయారు చేశారని. అంటే పిల్లలకి అంటే టీచింగ్ ద్వారా, తర్వాత ఇట్లా మనం చూపి చార్ట్స్ ద్వారా చెప్తే ఎక్కువ అర్థమవుతుందనే ఉద్దేశంతోనే టీచర్లు కష్టపడి చెప్తున్నారు. మేము కష్టపడాల్సిందే, కష్టపడటానికే వస్తున్నాం అంతే కదా. ఎవరైనా కూడా కష్టపడటానికే వస్తున్నారు, పని చేస్తారు, దానికోసమే చేస్తున్నాం, చేయాల్సిందే. కాకపోతే మీ ఈ ఊరి గ్రామస్తుల సహకారం మా పాఠశాలకు చాలా అవసరం. సహకారం అంటే ఆర్థిక సహకారం ఏమీ వద్దు, గవర్నమెంట్ ఇస్తుంది వస్తుంది, వాటితోనే చేస్తున్నాం. నేను ముందే చెప్పాను, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే చాలా ఖర్చు వచ్చినాయి. అవి చాలా ట్రాన్స్పరెంట్ ఖర్చు పెట్టినాం. ఇంకా కలరింగ్ ఒకటి ఉంది, అదైనాక అందరినీ పిలిచి ఆ లెక్కలు కూడా ఓపెన్గానే ఉంటుంది. ఇది కూడా దాంట్లో సార్ చేసింది, కాంట్రాక్టర్ చేసింది, ఇంజనీరింగ్ గారు చేసింది, నేను చేసింది అంతా కూడా ట్రాన్స్పరెంట్ ఉంటే ఊరు బాగుపడాలి, పాఠశాల బాగుపడాలనే ఉద్దేశంతోనే మేము ఆ కార్యక్రమాలు చేశాము. తర్వాత ఈ మొదటి కోరిక ఇదే, ఈ సంవత్సరం చివరి 10 దినం అంటే స్ట్రెంగ్త్ పెంచమని మేము కోరుతున్నాం. మీరు పాఠశాలలో మీరు ఈ పాఠశాల స్థాయిలో మన పిల్లల్ని, ఆ ఏజ్ గ్రూప్ పిల్లల్ని మన దగ్గరే ఉంచుకోవాలమ్మా. తల్లులుగా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన ఊరిలో ఈ పాఠశాల ఉంది, ఉన్నాక వేరే ఊరికి పంపించదు. లేదు అనుకోండి, కాలేజ్ లేదు, అప్పుడు మీరు పంపించండి. మీరు తప్పకుండా, నేను నా వ్యక్తిగతంగా తప్పకుండా సహాయం చేస్తాను. నేను దానికి ముందున్నా. ఎందుకంటే మనకు ఉంది, మనం చేసేంత సహకారము చేసేంత ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళకి అవసరం ఉంటుందో వాళ్ళకి చేయడానికి నేను రెడీ ఉన్నాను. మా ఉపాధ్యాయులందరికీ మీకు పిల్లలకు బోధించడానికి సంసిద్ధతో ఉన్నారు. ఒకటే కోరిక. రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా బొల్లె బాబు, గాజుల పోసెట్టి మరియు రాష్ట్ర కార్యదర్శిగా కడారి రాములు ఎంపిక కావడం పట్ల AITUC పక్షం హర్షం వ్యక్తం చేస్తూ వారిని ఘనంగా సత్కరించింది. ఈ రోజు సిరిసిల్ల కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన బొల్లె బాబు, గాజుల పోసెట్టి మరియు రాష్ట్ర కార్యదర్శిగా కడారి రాములను పూలమాల శాల్వాతో ఘనంగా సత్కరించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మున్ముందు ఎన్నో పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కడారి రాములు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం తాను ఎన్నో ఉద్యమాలు చేశానని, ఇప్పటికీ కేసులు కూడా తనపై ఉన్నట్లుగా గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడతానని తెలిపారు. నిన్నటి రోజు భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు 4వ మహాసభలు శంషాబాద్లోని ఎలైట్ హోటల్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ జిల్లా నుండి బొల్లె బాబు, గాజుల పోషెట్టి, కడారి రాములు గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఈ జిల్లాలో భవన నిర్మాణ కార్మిక సంఘం, భవన నిర్మాణ కార్మికులు, దాంట్లో అన్ని రకాల కార్మికుల కోసం విశేషమైన కృషి చేసినందుకు గాను గుర్తింపుగా బొల్లె బాబు, గాజుల పోషెట్టి గారులకు
రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లుగా అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే కడార్ రాములు గారిని కార్యదర్శిగా నియమించడం జరిగింది. దాని పట్ల ఏఐటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో కార్మిక లోకానికి, భవన నిర్మాణ కార్మిక సంఘానికి జిల్లాలో, రాష్ట్రంలో విశేషమైన కృషి ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కడార్ రాములు ఆధ్వర్యంలో ఏఐటీసీ చేయడానికి సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా కార్మికుల యొక్క తరపున శుభాకాంక్షలు తెలపడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నుండి ఎన్నో పోరాటాలు చేసి ప్రధానంగా భవన నిర్మాణ కార్మికుల కోసం చనిపోయినా కానీ కేసులకు కూడా లొక్కేయకుండా 2 కేసులు అయినప్పటికీ కార్మికుల పక్షాన పోరాటాలు చేసి కార్మికుల న్యాయం కోసం పోరాటాలు చేసిన క్రమంగా ఈరోజు మాకు రాష్ట్రం గుర్తించి రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర కార్యదర్శి వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి కార్మికులకు, కార్మిక నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా కార్మికుల ఒక పని గంటల కోసం కానీ, కార్మికులకు సంక్షేమ నిధిలో ఉన్నటువంటి లేబర్ కార్డుల మీద కానీ, వెల్ఫేర్ బోర్డులో సెస్ డబ్బులను నిర్మించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం చేయవలసిన సెస్ డబ్బులను కూడా నిర్మాణం చేయవలసిన అవసరం ఉందని కూడా ఎన్నో ధర్నాలు చేసి కార్మికుల హక్కుల మీద పోరాటాలు చేసినప్పటికీ రాష్ట్రం గుర్తించి మాకు రాష్ట్ర కార్యదర్శిగా ఈ యొక్క నిబంధించడం జరిగింది. దీనికి కట్టుబడి కార్మికుల కోసం నిత్యం పోరాటం చేసుకుంటూ కార్మికుల కోసం ఎలాంటి హాని జరిగినా కూడా కార్మికుల కోసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా, రాష్ట్ర సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.